హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెరీనా వ్లాగ్స్. ఏంటోనండి 2024 నుంచి 2025 వరకు మా వోళ్ళు ప్లాన్ చేస్తూనే ఉన్నారు. మాది కో ఎడ్యుకేషన్ కాదు. గర్ల్స్ హాస్టలే. 1919 బ్యాచ్. 1999 బ్యాచ్. 90s కిడ్స్ అన్నమాట మేము. అంటే 99లో పుట్టాము అని అర్థం. అప్పుడు మా 10థ్ అయిపోయిందని గాదు. 2015లో మా 10థ్ అయిపోయింది. ఇప్పుడేదో కలుద్దామని అనుకుంటూ పిచ్చి ప్లాన్స్ ఏస్తున్నాం కానీ, ఎలా కలుస్తామండి? ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్‌లో సెటిల్ అయ్యారు. ఏదో మా పిచ్చి కోరిక తప్ప అసలెలా కుదురుతుంది? ఎవ్వరు వెళ్లి కలువు ఈ ఫేస్‌ని నువ్వు గూడా చూడాలి అనే వాళ్ళకంటే అంత అవసరమా అంటారు. అదే అబ్బాయిలనుకో చెప్పకుండా పోయినా ఎవరడగరు. వాడిష్టం. హ్మ్. ఇదంతా పక్కన పెడితే సరే స్కూలుకెళ్దామంటే, మా స్కూలేమో 3 చెక్కలపల్లి. ఎక్కడో మూలకుంది. అక్కడికి రావడానికి అందరికీ కుదరదు. అదే సరే అని వేరే ప్లేస్‌లో కలుద్దామంటే, ఇంకొందరికి కుదరదు. ఇలా కలుసుకోవాలని ఉన్నా కలుసుకోలేకపోతున్నాం. ఎందుకంటే, మా ప్రాబ్లమ్ ఏంటంటే గర్ల్స్‌ని, అందులోనూ పిల్లల బాధ్యత కూడా మాదే కాబట్టి. ఎందుకండి బాయ్స్‌కి కూడా బాధ్యత ఉంటది గదా! చూసుకోవచ్చు గదా ఒకరోజు అని అడగాలనిపిస్తది గానీ చూసుకోరు. మొఖం మీదనే చెప్పేస్తారు. చూసుకోను అని. హ్మ్. ఇదంతా పక్కన పెట్టేస్తే ఈ 2026లోనైనా కలుస్తామేమో చూడాలి. నాకు నమ్మకమే లేదు. 25లో ఎంతమంది అబ్బా దేవుడా! ఇన్ని కష్టాలా అని అనుకున్నారో. నేనైతే ఒక పజిల్ తర్వాత ఒక పజిల్. ఒక కష్టం తర్వాత ఇంకో కష్టం వస్తూనే ఉంది. మేము లాస్ట్ ఇయర్ పూణేలో ఉండేవాళ్ళం. అక్కడ జాబ్ పోయింది. సర్లే అని హైదరాబాదొచ్చా. ఫస్ట్ హైదరాబాద్‌లోనే ఉండే. మా చిన్నోడు కడుపులో పడ్డాడని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళాను. ఆయన జాబ్ కోసం వెళ్ళిండు. అక్కడ జాబ్ దొబ్బింది. మేము హైదరాబాద్ రిటర్న్ వచ్చేసాం. హైదరాబాద్ రిటర్న్ వచ్చిన తర్వాత జాబ్ సెర్చింగ్ కోసం ఆయన వెతుకుతూనే ఉన్నాడు. వచ్చినట్టే వచ్చి చెయ్యి జారిపోతుంటే ఎంత బాధేస్తుంది. ఇదే కాకుండా ఫైనాన్షియల్ క్రైసిస్. ఆస్తులుంటే అమ్ముకొని తినగలమా? మా పరిస్థితి కూడా అంతే. కష్టాలన్నీ చెప్పి బాధ పెట్టను వీళ్ళని. ఎవరి కష్టం వారిదే. పీత కష్టం పీతది, సీత కష్టం సీతది. సర్లే ఏదైనా చేద్దామంటే అంత ధైర్యం లేదు. ఇక్కడ భయపడుతూ దీన్ని స్టార్ట్ చేయలేం. బిజినెస్ స్టార్ట్ చేయండి అని అందరూ చెప్తున్నారు. అంత ధైర్యం మాకు లేదు నిజంగా. అంటే మా తల్లాత మీద మాకంత నమ్మకం. ఇద్దరికి ఇద్దరము శనిదేవుని భక్తులం మేము. హ్మ్. అంటే అర్థం చేసుకోండి. శనిదేవుడికి మేము ప్రీతి పాత్రులం. నేను, మా హస్బెండ్ ఎప్పుడు మా దగ్గరనే మమ్మల్ని కరుణిస్తూ ఉంటాడు ఆ దేవుడు. దేవుడు మంచోడే లేండి. మన తలరాతే బాలేదు. హ్మ్. చూడాలి ఇక ముందైనా ఎలా ఉంటుందో. మేఘన అంటే సింహరాశి అంట. 2026లో అస్సలు బాలేదంట. శనిదేవుడు తాండవం చేస్తాడు. ఇప్పటికే భరించలేకపోతున్నా. ఇక తాండవం చేస్తే ఇగ అధాపాతాళానికి పడిపోవాల్సిందే. ఎంత కష్టమొచ్చినా తట్టుకొని నిలబడేంత ధైర్యం దేవుడా! భూదేవంత ఓర్పును కూడా ఇవ్వు. ఈ 2026లో నాకు కొత్త రెజల్యూషన్ ఏంటంటే, నాకు పొద్దున్నే లేవడం అస్సలు అలవాటు లేదు. లేస్తా గానీ అప్పుడప్పుడే. ఈ 2026 నుంచి మాత్రం పొద్దున్నే లేవాలి. రాత్రి ఎర్లీగా పడుకోవాలి. ఎర్లీగా లేవాలి. కొత్త రోజుని ఆచరిద్దామని ట్రై చేస్తున్నా. చూడాలి ఈ 2026లోనైనా మా 10థ్ బ్యాచ్ కలుస్తామో లేదో. థాంక్ యూ ఫర్